ప్రస్తుతం యావత్ ప్రపంచం రేర్ ఎర్త్ మినరల్స్ గురించే మాట్లాడుకుంటోంది. అమెరికా, చైనా ఇరు దేశాలు ఒకరిపై విమర్శలు చేసుకుంటున్నాయి. ఇక అమెరికాకు రేర్ ఎర్త్ మినరల్స్ ఇవ్వనంటోంది చైనా. దీంతో రంగంలోకి ఆస్ట్రేలియా దిగింది. చైనా ఆధిపత్యానికి గండి కొట్టాలు చూస్తోంది అన్న టాక్ కూడా వస్తోంది. ఇక చైనా, అమెరికాల మధ్య సాగుతున్న వివాదంలో ఆస్ట్రేలియా లబ్ధి పొందాలనుకుంటోంది. ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించిన మరింత సమాచారం చూద్దాం. రేర్ ఎర్త్ ప్రస్తుతం న్యూ గోల్డ్ గా తయారైంది. ప్రస్తుతం ప్రతి రంగం రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ పై ఆధారపడాల్సి వస్తోంది. మరి ఆ మెటీరియల్ మాత్రం చైనా వద్ద పుష్కలంగా ఉంది. ప్రపంచంలోని ప్రతి దేశం చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. 80% మార్కెట్ ను చైనా శాసిస్తోంది. ఇక చైనా, అమెరికాల మధ్య రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరా చేయమని తెగేసి చెప్పింది. దీంతో ఆస్ట్రేలియా రంగంలోకి దిగి తమ వద్ద ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ ను అమెరికాకు విక్రయించి లబ్ధి పొందాలనుకుంటోంది. ప్రస్తుతం ఈ రేర్ ఎర్త్ మెటల్స్ కీలకమైన డిఫెన్స్ రంగంతో పాటు తయారీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీంతో పాటు ప్రస్తుతం యావత్ ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులు తీస్తున్నందువల్ల ఈ రంగానికి కావలసిన సెమీ కండక్టర్స్ కు రేర్ ఎర్త్ మినరల్స్ కావాల్సి వస్తోంది. ప్రతి దేశం తమ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవాలంటే రేర్ ఎర్త్ మెటీరియల్ తప్పనిసరి. ఇదిలా ఉండగా గత వారం చైనా రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ప్రస్తుతం చైనా 17 రేర్ ఎర్త్ మెటల్స్ కు గాను 12 మాత్రమే ఎగుమతి చేస్తామని ప్రకటించింది. చైనాలో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ 70% లభ్యమవుతాయి. వాటిని ప్రాసెస్ చేసి చైనా 90% ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం ఈ మెటల్ అమెరికాకు అత్యవసరంగా కావాల్సి వస్తోంది. దీంతో చైనా నుంచి రేర్ ఎర్త్ మెటల్స్ తెప్పించుకోవాలనుకున్నా చైనా మాత్రం దీన్ని అవకాశంగా తీసుకుని అమెరికాను దారికి తెచ్చుకోవాలనుకుంటోంది. అయితే ఈ నెలాఖరులో ట్రంప్, జిన్పింగ్ మధ్య దక్షిణ కొరియాలో చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన అభిప్రాయ భేదాలు పరిష్కరించుకోవాలనుకుంటోంది చైనా. అయితే ఈ మధ్యలో గురువారం నాడు ఆస్ట్రేలియా అకస్మాత్తుగా ఊడిపడింది. వాషింగ్టన్ కు హామీ ఇస్తూ యావత్ ప్రపంచానికి కావలసిన రేర్ ఎర్త్ మినరల్స్ ను తాము సరఫరా చేస్తామని ఆస్ట్రేలియాకు చెందిన కెనబర్రా ట్రెజరర్ చాల్మర్స్ వాషింగ్టన్ లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అమెరికాతో పాటు మిగిలిన ఇతర మార్కెట్లకు చెందిన భాగస్వాములకు కావలసిన రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన యుఎస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హస్సెట్ తో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. గత నెల 24వ తేదీన ఆస్ట్రేలియా ట్రేడ్ మినిస్టర్ డాన్ పారెల్ అమెరికాకు చెందిన ట్రేడ్ మినిస్టర్ తో మలేషియాలో భేటీ అయ్యారు. అమెరికా ట్రేడ్ మంత్రిని ఎంత మెటీరియల్ కావాలని సూటిగా ప్రశ్నించారు. అమెరికాకు కావలసినంత రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ట్రేడ్ మినిస్టర్ ఇచ్చిన హామీ తర్వాత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్ తో ఈ నెల 20న నోవార్ ఆఫీసులో భేటీ అయ్యారు. దీంతో ఇరు దేశాలు, ఆస్ట్రేలియా, అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియా వద్ద 17 రేర్ ఎర్త్ మెటల్స్ అందుబాటులో ఉన్నాయి. 15 ల్యాంథనైడ్లు, లోహ మూలకాలు, స్కాండియం, ఎట్రియం అందుబాటులో ఉన్నాయి. ఈ లోహాలను ఎలక్ట్రిక్ కార్లు, సెమీ కండక్టర్ల నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలలో ఉపయోగించే అయస్కాంతాల తయారీకి అత్యంత కీలకం. ఇక వచ్చే వారం ట్రంప్ కు, అల్బనీస్ కు మధ్య మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ తర్వాత ఆస్ట్రేలియా రేర్ ఎర్త్ మెటీరియల్స్ గురించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ఆస్ట్రేలియాకు చెందిన రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా తమ మినరల్స్ ను చైనాకు పంపించి అక్కడే శుద్ధి చేయిస్తోంది. ఆస్ట్రేలియా గనుల నుంచి తీసిన మెటీరియల్లో 90% చైనాకు పంపించి అక్కడ ప్రాసెస్ చేసి లిథియంగా తయారు చేయిస్తారని అమెరికా అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
దీనికి ఆస్ట్రేలియా విధానకర్తలు ఎనలిస్టులు చెప్పేదేమంటే చైనా వద్ద రేర్ ఎర్త్ మెటీరియల్ ప్రాసెసింగ్ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చైనాలో యూనివర్సిటీల నుంచి వ్యాపారాల వరకు అత్యంత నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే రేర్ ఎర్త్ మినరల్స్ శుద్ధి చేయడంతో పాటు కొన్ని సంవత్సరాల పాటు చైనా అడ్వాన్స్ గా ఉందని చెబుతున్నారు. అయితే ఆల్బనీస్ ఈ ఏడాది ఎన్నికలు జరగడానికి ముందు $1.2 బిలియన్ విలువ చేసే రేర్ ఎర్త్ మినరల్స్ ను అత్యాధునిక టెక్నిక్ ద్వారా ప్రాసెస్ ను ప్రారంభిస్తామన్నారు. ఆస్ట్రేలియా వద్ద లభించే రేర్ ఎర్త్ మినరల్స్ విషయానికొస్తే ఇక్కడ నియోడైమియం పుష్కలంగా లభిస్తోంది. దీని మ్యాగ్నెట్లను విండ్ టర్బైన్లకు వాడతారు. కాగా ఈ ఖనిజాల విషయానికొస్తే చైనా లభించే ఖనిజాలతో పోల్చుకుంటే ఆస్ట్రేలియాలో 7వ వంతు లభించే అవకాశాలున్నాయని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ నెల 8న అమెరికాకు చెందిన నోవెన్ మ్యాగ్నెటిక్స్ ఆస్ట్రేలియాకు చెందిన లైనస్ రేర్ ఎర్త్స్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన డిఫెన్స్ కంపెనీ మ్యాగ్నెట్స్ సరఫరా చేస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత ఆయన షేరు 14 ఏళ్ల గరిష్టానికి ఎగబాకింది. గత వారం చైనా కీలకమైన 7 రేర్ ఎర్త్ మినరల్స్ ను అమెరికాకు సరఫరా చేయమని హెచ్చరించడంతో ట్రంప్ చైనాపై 100% సుంకం విధిస్తానని హెచ్చరించాడు. ఇక విదేశీ కంపెనీలు రేర్ ఎర్త్ మినరల్స్ కావాలనుకుంటే చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకోవాలని షరతు విధించింది. దీంతో పాటు తీసుకువెళ్తున్న మెటీరియల్ దేనికి వాడతారో వివరంగా తెలియజేయాలి. అయితే కొత్త పరిమితులు విధించడానికి కారణం తమ జాతీయ భద్రత అని చైనా వెల్లడించింది. దీంతో అదనంగా కొన్ని షరతులు విధించింది. ఇక రేర్ ఎర్త్ మినరల్స్ సివిలియన్ తో పాటు మిలిటరీ అప్లికేషన్స్ కు వాడతారని చైనీస్ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. తాజాగా చైనా అమెరికాకు రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతి చేయడానికి నిరాకరించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 13న అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెంట్ కూడా చైనా వర్సెస్ వరల్డ్ అన్నట్లు కామెంట్ చేశారు. చైనా తమ వద్ద ఎర్త్ మెటీరియల్ పెట్టుకుని అందరినీ బ్లాక్మెయిల్ చేస్తోందని మండిపడ్డారు. అయితే బైడెన్ ఉన్నప్పుడు ఆస్ట్రేలియా అమెరికా మధ్య సంబంధాలు మెరుగ్గా ఉండేవి. ట్రంప్ వచ్చిన తర్వాత 10% దిగుమతి సుంకం విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఆల్బనీస్ ట్రంప్ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇక అమెరికా చైనాపై ఆధారపడడం తగ్గించుకుని ఇటు ఉక్రెయిన్తో పాటు కాంగో, పాకిస్తాన్పై ఆధారపడాలనుకుంటోంది. మరి ఆస్ట్రేలియా ద్వారా రేర్ ఎర్త్ మినరల్స్ దిగుమతి చేసుకుని చైనా ఆధిపత్యానికి అమెరికా గండి కొట్టాలనుకుంటోందన్న టాక్ కూడా వినిపిస్తోంది.